అందరు మావోళ్లే గాని అన్నం పెట్ట దిక్కు లేదన్నట్టు అయింది కదా సర్కార్ హాస్టళ్ళు బళ్ళు కాలేజీల పరిస్థితి. నిన్ననే కదా మైనార్టీ గురుకులం బడికి కిరాయి కట్టలేదని ఓనర్ తాళం పెట్టిన ముచ్చట చూపిస్తే మీ స్మార్ట్ వార్తల్లా. ఇక ఇయ్యాల అసోడిదే ఇంకొక ముచ్చట అయింది. నిజాం కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లగాళ్లకు తిండి పెట్టే గతి లేకుండా అయింది కాలేజ్ వాళ్ళకు. హైదరాబాద్ లో తార్నాక దగ్గరున్న నిజాం కాలేజీ హాస్టల్ నుండి చదువుకునే పిల్లగాళ్లకు తిండి పెట్ట దిక్కు లేకుండా అయింది కదా. అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటున్నారు స్టూడెంట్లు. బకాయి పడ్డ మెస్సు బిల్లులు ఇయ్యలేదని కాంట్రాక్టరు కిరాణా సరుకులు గుడ్లు కూరగాయలు తెచ్చుడు బంద్ పెట్టిండట. ఇక మేమేం చేయాలని హాస్టల్ వాళ్ళు పిల్లగాళ్లకు వండి పెట్టుడు బంద్ చేసిరు. ఇదేందని అడిగితే మీదికెళ్ళి బిల్లులు రాలేదని కూరగాయలు కిరాణా సరుకులు బంద్ పెట్టిరు కాంట్రాక్టరు, దానికి మేమేం చేస్తామని ప్రిన్సిపాల్ సార్ చేతులు ఎత్తేసిండట. ఎవరేం చేయకుంటే మా కడుపులు ఎండ పెట్టుకొని ఉండువంటారా అని విద్యార్థి సంఘాల వాళ్ళు పోయి నిరసన చేసిరు. ఇట్లా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అవుతున్నది కదా సర్కారు బళ్ళు హాస్టళ్లలో చదివే పిల్లగాల పరిస్థితి. చదువుకునే పిల్లలకు తిండి పెట్ట దిక్కు లేదని ఉపాసంబ అడబెడుతున్నారు చూడూరి. విద్యాశాఖ పెద్ద ఆఫీసర్లు ఎవరైనా ముంగటబడి మూసేసిన మెస్సు తెరిపించి పిల్లగాలకు తిండి పెట్టి కడుపు నింపే ఏర్పాట్లు ఏమైనా చేయిస్తే బాగుండు. మరి చూడాలే విద్యార్థి సంఘాల ధర్నాతోటి ఏమైనా కదులుతారో అలవాటైన తీరులో అట్లనే ఉంటారో అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు.